ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకటి, రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా. రెండోది, అన్నదాత అభ్యున్నతికి పంచసూత్రాలు. రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తారో లేదో తెలియదు, కానీ దయచేసి చొక్కాలు చించుకునే మాదిరి చేయొద్దు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మీరు ఆంధ్ర రాష్ట్రంలో 54 లక్షల మంది రైతు కుటుంబాలు ఉంటే 47 లక్షల మంది రైతు కుటుంబాలకి మాత్రం ఈ కార్యక్రమాన్ని చేసి 7 లక్షల కుటుంబాలని మీరు అధోగతి పాలు చేశారు. ఇదే రైతులు కాలం ఎగరేసుకునేది. అదేవిధంగా 10 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కౌలు రైతులు ఊసే చెప్పలేట్లేదు మీరు. ఇదే కాలం ఎగరేసుకునే మాదిరి చేయడం అనేది. చనిపోయిన రైతు కుటుంబాలకి మ్యూటేషన్ పద్ధతిలో వారి వారసులకి ఈ యొక్క కార్యక్రమాన్ని అందించేటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి విరుద్ధంగా ఈరోజు మీరు దాన్ని చేసేటువంటి పరిస్థితి లేదు. ఇదా మీరు రైతులను కాళ్ళు ఎగరేసుకుంటూ చేసేది? కనీసం మద్దతు ధర లేదు. అరటి ఈరోజు కేజీ 1 రూపాయి, పత్తికి మద్దతు ధర లేదు, వరికి మద్దతు ధర లేదు, వేరుశెనగకి మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు. ఈ విధంగా రైతు పండించిన దేనికి కూడా మద్దతు ధర లేకుండా రైతు కాళ్ళను ఏ విధంగా ఎగరేసుకుంటాడో చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ పంచసూత్రాలు అంటున్నారు. ఏంది పంచసూత్రాలు అంటే, ఒకటి వ్యవసాయం దండగా అనడం, రెండోది ఉచిత విద్యుత్తు వీలుపడదనడం, మూడోది ఊరి నాటకండి అనడం, నాలుగోది యూరియా వద్దు అనడం, ఇంటింటికి 2 ఆవులు పట్టుకోండి అనడం. ఇది ఆయన పంచసూత్రాలు. ఈ పంచసూత్రాలతో రైతులు కాళ్ళను ఎగరేసడం తెలియదు, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు చొక్కాలు చుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి రైతు ఇబ్బందుల కోసం రైతు యొక్క ఆవేదనలు మీరు వినాల్సిన అవసరం ఉంది స్వామి. దయచేసి రైతు ఆవేదనలు వినండి.